హాయ్ అండి, అందరికీ నమస్కారం. రేపైతే మేము అరుణాచలం అయితే వెళ్ళబోతున్నామండి. అరుణాచలం అనేది ప్రజెంట్ మన తెలుగు స్టేట్స్లో అయితే బాగా ఫేమస్ కదా. ఆల్మోస్ట్ ప్రతి ఒక్కరూ కూడా వెళ్తూ ఉన్నారు. సో నేనైతే చాలా రోజుల నుంచి ట్రై చేస్తున్నాను, కుదరలేదండి. ఫైనల్గా ఈరోజు కాదు, రేపు మార్నింగ్ అయితే మేము అరుణాచలం బయలుదేరబోతున్నాం. చాలా రోజుల నుంచి వెయిట్ చేస్తున్నాం కదండి. ఒక్కసారిగా ఇంకా సడన్గా శివయ్య దగ్గర నుంచి పిలుపు వచ్చేసరికి ఎగ్జైట్మెంట్ అనేది నా ఫేస్లో మీకు కనిపించవచ్చు. రేపు ఎర్లీ మార్నింగ్ 3కి అయితే మేము లేచి ఇంకా స్టార్ట్ అవ్వాలండి. బయట కొంచెం పని ఉంటే రెడీ అయిపోయి చూసుకొని వచ్చేసాము. అండ్ వచ్చేటప్పుడే కొంచెం టిఫిన్ కూడా తినేసి వచ్చామండి. ఇంక ఇంట్లో రేపు పొద్దున్నే లేచి బయలుదేరాలి కాబట్టి ఎక్కువ వంటలు అవన్నీ ఏం పెట్టుకోలేదు నేను. ఇంకా మజ్జిగ అయితే తాగేసామన్నమాట, బాడీ కొంచెం కూల్గా ఉండటానికి. ఎండలు అయితే తక్కువ ఉన్నాయి కానీ ఉడకపోతే ఎందుకు ఎక్కువ ఉంటుందండి మాకు. సో నెక్స్ట్ అయితే ఇంకా బ్యాగ్ ప్యాక్ చేసుకుంటున్నాం అనమాట. మార్నింగ్ లేచి కొంచెం పులిహోర అవి ప్రిపేర్ చేయాలి. ఇంకా దానికోసమని పొద్దున్నే ఇవన్నీ పెట్టుకుంటే అవ్వవు అని చెప్పి ఇంకా సురేష్ గారి హెల్ప్ తీసుకుంటున్నాను అనమాట. నాకు కొంచెం మతిమరుపు ఉంటుందండి, ఇంకా అందుకని ఆయన హెల్ప్ తీసుకున్నాను అనుకోండి, పద్ధతిగా అన్నీ సర్దుతారు. అందుకని ఆయన అడిగి ఒక 2 పెయిర్స్ అయితే పెట్టుకుంటున్నాము. 1 డే అయితే అక్కడ స్టే చేస్తామన్నమాట. సో దానివల్ల ఒక పెయిర్ ఎక్స్ట్రా పెట్టుకుంటున్నాములేండి. ఏదేటి వచ్చినా కానీ దేవుడి దగ్గరికి వెళ్తున్నాం కదా, అందులోనూ బయటకు వెళ్తున్నప్పుడు ఒక పెయిర్ ఎక్స్ట్రా ఉంటే బెటర్ అని చెప్పేసి ఇంకా తర్వాత అయితే బెడ్షీట్స్ కంపల్సరీ పెట్టుకుంటానండి బయట ఎక్కడైనా హోటల్ స్టే చేయాలి అంటే. అది ఎందుకో నాకు అలవాటు. మీలో ఎంతమంది ఇలా చేస్తారు? నాకైతే నిద్ర పట్టదు బయట ఎక్కడైనా బెడ్స్ అవి. హోటల్స్లో మెయిన్గా చెప్పాలి అంటే ఫ్రెండ్స్ రిలేటివ్స్ అలా అంటే నాకేం అనిపించదు, కానీ బయట హోటల్స్ అంటే నాకు అదొక ఇబ్బందిగా అనిపిస్తుంది. ఫుల్ వీడియో అయితే టైటిల్ కింద ఉంది చూడండి. ఈ వీడియో నచ్చితే లైక్